లాస్ట్ క్లాస్లో ఆర్య సమాజం గురించి కొన్ని మూలకమైన విషయాలు చర్చించుకున్నాం. అందులో కంటిన్యూగానే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమం. సో ప్యూరిఫై ఎందుకు వచ్చింది ఇది భారతదేశంలో? దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? దీని యొక్క ప్రధాన ఆశయం ఏంటి? మన పూర్వ పరిచయంలో తెలుసుకోవాలి. శుద్ధి ఉద్యమం స్థాపకుడు దయానంద సరస్వతి. సో ఇందాక మనం చెప్పుకున్నాం. అసలు దీని ప్రధాన ఆశయం ఏంటంటే దేశ సమైక్యత కోసం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. దేశ సమైక్యత కోసం అంటే ఐక్యంగా ఉండాలి. ఎవరి వల్ల ఏం జరిగింది భారతదేశంలో అంటే భారతదేశంలో అనేక కులాలకు మతాలకు నిరంమైన దేశం. ఇక్కడ భారతదేశంలో ఏ కులం గొప్పని, ఏ కులం ఎక్కువని, ఏ కులం తక్కువని, లేదా ఏ మతం ఎక్కువని, ఈ మతం తక్కువని మనం చెప్పలేము. అన్ని మతాలు ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఈ మతం ఉండవు. భారతదేశంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు ఉండాలి. వాళ్ళ ఆచార సాంప్రదాయ సంస్కృతులు కూడా మనం గౌరవించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క నచ్చినట్టు పండుగలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. సో ఇలాంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక గొప్ప మార్పు జరిగింది. ప్రత్యేకించి భారతదేశంలో మనకి ఈ కుల వ్యవస్థ బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటి మీ కులంలో ఉంటే మిమ్మల్ని గుళ్ళలో చేర్పించరు, పక్కన కూర్చోబెట్టరు, వాళ్ళ ఇళ్ళలో చేర్పించరు, మీరు వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళరు, మీతో పాటు వాళ్ళు కలిసి తినరు, మీతో పాటు వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు మీ మతంలో ఒకసారి మా మతాన్ని చూడండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు భారతీయ ప్రజల్లోకి. క్రైస్తవ మతం ఏమంటే వాళ్ళకు శుభ్రత ఉంటే చాలండి, ఆటోమేటిక్గా అన్ని కలిసిపోతూ ఉంటాయి వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ వర్గ తయారు చూడడం. సో ఇది కొంతమందికి నచ్చి ఆ మతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబు మీరు ఎవరు అంటే నేను క్రిస్టియన్ అంటే వాళ్ళు ఏ కులం మతం ఏం అడగదు. క్రిస్టియన్ అయితే పోతాం, ఏ కులంలో కావచ్చు. క్రిస్టియన్ అంటే వెళ్ళిపోతాం. ఇది ఒక కారణం. ఇలా కొంతమంది వెళ్ళిపోయారు ఆ మూమెంట్స్. ఇది ఒక సమస్య. మరి కొంతమంది ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు ఖచ్చితంగా క్రైస్తవ మతం స్వీకరించాలి అన్నారు. అప్పుడు ఉద్యోగం కోసం కొంతమంది భారతీయులు మనసు చంపుకొని క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. ఈ రెండు అంశాలు భారతీయ సమాజంలో కుల మార్పులకి ప్రధాన కారణం. దీని ప్రధాన ఉద్దేశంగానే దయానంద సరస్వతి గారు శుద్ధి ఉద్యమం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో మనకు చాలా పోటీ పరీక్షలు అడిగారు పెట్టు శుద్ధి ఉద్యమానికి ప్రారంభించిన వ్యక్తి ఎవరు చెప్పి శుద్ధి ఉద్యమం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే భారతీయ ప్రజలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో సుమారు 2000 మంది ముస్లింలు సో ఈ మతం వదిలి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయారు, క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారు. సో అలా కొన్ని విధానాలు భారతీయ సమాజంలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోని భారతీయ ప్రజలు తెలుసు తెలియకును, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగాను, లేదా కొంతమంది ఉద్యోగ అవకాశం కోసమో తన సొంత మతాన్ని వదిలి క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. సరే వెళ్తే వెళ్ళిపోయారండి, మళ్ళా మీరు ఎన్నిక రండి, ఒకసారి హిందూ మతం గొప్పతనం చూడండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ పేరు ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్. వేదాలకు తరలి వెళ్ళండి. వెరీ ఇంపార్టెంట్ అండి. వేదాలకు తరలి వెళ్ళండి, తరలి వెళ్ళండి. ఎందుకు అంటే వేదాల్లో చూడండి ఏ మతం ఎట్లా ఏమేమి చెప్తారో అందుకని గో బ్యాక్ టు వేదాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దయానంద సరస్వతి. వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు చాలా చాలా గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలి వెళ్ళండి. సో భారతీయ గొప్పతనం చూడండి, హిందూ మత గొప్పతనం చూడండి అని చెప్పి వాళ్ళని ప్రేరేపించాడు. అలా వచ్చిన వాళ్ళని మళ్ళీ ఎన్నిక తీసుకున్నారు. ఎన్నిక తీసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ దేవాలయాలకు తీసుకెళ్ళి వాళ్ళు స్నానం చేయించి పూజలు పునస్కారాలు చేయించి వాళ్ళని మనం పాత మతం వెళ్ళిపోతే మనం మీ మతంలోకి వచ్చి చెప్పేసి వాళ్ళని ప్యూరిఫై చేశారు. దాన్ని శుద్ధి అంటే ఇంత మతంలో ఇంతవరకు నీకు తెలిసి తెలియకుండా వేరే మతంలో ఉన్నారు, ఆ మతంలో వద్దు, దాని నిజమవద్దు, మీ సొంత మతంలోకి వచ్చేయని చెప్పేసి వాళ్ళని దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామి దగ్గర పూజ పునస్కారం చేసుకోవడం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. దాన్ని శుద్ధి ఉద్యమం ఇస్తున్నారు. సో ఈ విధంగా భారతదేశంలో శుద్ధి వచ్చింది. కానీ ఈయన 1883లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 1892లో ఏం చెప్పాలంటే 1892లో ఆర్య సమాజం 2 వర్గాలుగా డివైడ్ అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 వర్గాలుగా డివైడ్
డివైడ్ అయిపోయింది ఆర్య సమాజం. రెండు వర్గాలు. సో ఒకటి ఏమి అంటే లాలా హన్సరాజ్, లాలా హన్సరాజ్ ఒకటి, అలాగే లాలా లజపతి రాయ్ ఒక వర్గం, రెండు వర్గాలు. ఎందుకు సార్ ఏం కాన్సెప్ట్ ఏమంటే మొదటి వర్గం ఆర్య సమాజం సంస్కృత భాషలోనే ఉండాలి, వీళ్ళు ప్రధానమైన సంస్కృత భాషలోనే ఉండాలి, వీళ్ళు ప్రధానం. అట్ ద సేమ్ టైం స్త్రీలకు విద్యా వ్యవస్థ అవసరం లేదు అన్న కాన్సెప్ట్ వీళ్ళు వచ్చారు. స్త్రీలకు విద్యా వ్యవస్థ అవసరం లేదు అని చెప్పి కాన్సెప్ట్ వచ్చారు. కో ఎడ్యుకేషన్ అవసరం లేదు అని కాన్సెప్ట్లో వచ్చారు. స్త్రీలకు ప్రత్యేకంగా ఉండాలి ఒక ఉంటే, పురుషులకు ప్రత్యేకంగా ఉండాలి కాన్సెప్ట్. అలాగే వీళ్ళు పూర్తిగా శాకాహారానికి కట్టుబడి ఉన్నారు, శాకాహారానికి కట్టుబడి ఉన్నారు పూర్తిగా. సో అంతవరకు అదొక అర్థం లేదు. కానీ మరొక అర్థం ఏం చేస్తుంటే, సో మనకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ భాష అవసరం పోరాడారు. ఇంగ్లీష్ భాష అందులో కీలకమైన లాలా లజపతి రాయ్ ఎవరు ఏంటి అనే టైటిల్ ఏంటంటే మనం చెప్తా ఇంగ్లీష్ భాష. అలాగే వీళ్ళు సో కో ఎడ్యుకేషన్ కావాలన్నారు, స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి విద్యా వ్యవస్థ ఉన్నారు. అలాగే ఆహార నియమాలు కొన్ని సడలించారు. సో ఎక్కువగా మనకి మాంసాహారానికి ఎక్కువ పెట్టారు, శాకాహారం మాంసాహారం రెండుకు ఇచ్చారు. సో ఆ విధంగా ఈ రెండు అంశాల్లో బాగా పబ్లిసిటీ అయిన వాళ్ళు ఏంటంటే లాలా లజపతి రాయ్ కళాశాల కాన్సెప్ట్ అని సంఖ్య. సో ఈ విధంగా వీళ్ళ కాలంలో మనకు దయానంద సరస్వతి వర్ణించిన తర్వాత ఈ ఆర్య సమాజం యొక్క ప్రధాన ఉద్దేశం లాహోర్లో బాగుంటుంది, అక్కడ ఒక కళాశాల ఏర్పాటు చేశారు. దాని పేరే దయానంద వేదిక్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, DVA, దయానంద వేదిక్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనే కళాశాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు పోటీ పరీక్షల దృష్ట్యా మనకు ఆర్య సమాజం గురించి సంబంధించిన కీలకమైన అంశాలు. రేపు క్లాస్లో రామకృష్ణ మిషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అది ఎందుకు వచ్చింది అని సాంఘిక సంస్కృతి మనం తెలుస్తాం. థ్యాంక్ యూ.